గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇక సెక్స్ వర్కర్లలో టాప్ తొలి 5 రాష్ట్రాల్లో టీజీ, ఏపీ, కర్ణాటకలో అత్యధికం, పని ప్రదేశాల్లోనే ఎక్కువగా లైంగిక సంబంధాలు. దేశంలో పెరుగుతున్న హెచ్ఐవి కేసులు. ఇక పిఎంపిఎస్ ఈ సర్వేలో సంచలనం. దేశంలో మరోసారి హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని ప్రోగ్రామెటిక్ మ్యాపింగ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అంటే పిఎంపిఎస్ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక దేశంలోని అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు ఎఫ్ఎస్డబ్ల్యూ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ మొదటి 5 స్థానాల్లో ఉన్నట్టు తెలిసింది. ఇక ఈ మేరకు ప్రోగ్రామెటిక్ మ్యాపింగ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ తాజాగా చేపట్టిన సర్వేలో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య 15.4%. ఇక కర్ణాటక అగ్రస్థానంలో నిలిచిందంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో ఈ వార్త గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం చూసినాం 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ ఎవరైతే ఈ చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఉంటాయి. సంవత్సరం ఎండింగ్లో లేదంటే పుస్తకాల్లో ఎండింగ్లో ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠం ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి బోధన ఉంటుంది. ఎందుకంటే ఈ 10th ఇంటర్లో పిల్లలంతా కూడా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి మరి ఏది మంచి ఏది చెడు అనే ఒక గైడెన్స్తో పాటు సమాజానికి ఒక మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో మరి పాఠశాలలో ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి కొన్ని పాఠాలు చెప్తూ ఉంటారు, ఇంటర్లో కావచ్చు, 10thలో కావచ్చు. సో మనం గతంలో విన్నాం, చూసినాం కూడా. ప్రభుత్వాలు ఎన్నోసార్లు చెప్పినాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, సక్రమంగా మరి పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాలు గడపాలి. సో దయచేసి హెచ్ఐవి అనేటువంటి ఒక వ్యాధి, ఈ వ్యాధితో మరి అనేక మంది రోగాన పడుతున్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక మంది కుటుంబాలు మరి రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి సో ఈ అక్రమ సంబంధాలకు పోవద్దు, అసలే హెచ్ఐవితో పెద్ద ముప్పు అని అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. సో ఇప్పుడు ఒక సర్వే చేసిందట పిఎంపిఎస్సి అనేటువంటి ఒక సంస్థ సర్వే చేస్తే ఈ సర్వేలలో సెక్స్ వర్కర్లలో ప్రధానంగా టాప్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమంటే ఏపీ, తెలంగాణ అట. అత్యధికంగా కర్ణాటకలో ఉంటే టాప్ 5 రాష్ట్రాల్లో మన తెలంగాణ, పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ కూడా ఉన్నదట. ఈ సంబంధాలు, ఈ అక్రమ సంబంధాలు, ఈ సెక్స్ వర్కింగ్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ప్రధానంగా పని ప్రదేశాలలో ఈ ఎక్కువగా లైంగిక సంబంధాలు జరుగుతున్నాయట. ఆఫీసులలో కావచ్చు, లేకపోతే ఇతర పని ప్రదేశాలు ఉంటాయి కదా, ఈ పని ప్రదేశాలలోనే ఎక్కువగా లైంగిక సంబంధాలు జరుగుతూ దేశంలో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయట. సో ఇప్పటికైనా మరి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవికి గతంలో మందు కూడా లేకుండే. హెచ్ఐవి వచ్చినోడు మరి ఇక మందులు వాడుతూ చనిపోవాల్సిందే తప్ప ఆ రోగానికి మరి మందు లేకుండా. ఇప్పుడిప్పుడే కొంత మందులు కనుక్కుంటా ఉన్నారు, హెచ్ఐవి నుంచి కొంత బయటపడేటువంటి ఛాన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఇది చాలా డేంజరస్ ఈ సెక్స్ వర్కింగ్ అనేది. సో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఈ కేబిహెచ్పి కావచ్చు, ఇటు కుక్కటిపల్లి కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ వ్యభిచారాల గృహాల మీద పోలీసులు రైడ్ చేయడం, పట్టుకోవడం, వాళ్ళని తీసుకొచ్చి మరి వేరే ఒక సేఫ్ జోన్లో వాళ్ళని పెట్టడం, ఇట్లా నిత్యం జరుగుతూనే ఉన్నది. వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పుడు కూడా సెక్స్ వర్కర్లు మరి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు. సో టాప్లో ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి కొంత ఈ మార్పు అయితే ప్రధానంగా యువత నుంచే రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దేశమైనా రాష్ట్రాలైనా మార్పు రావాలన్నా, భవిష్యత్తు బాగుండాలన్నా మరి యువత ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. కాబట్టి ఈ సెక్స్ వర్కింగ్ కావచ్చు, లేకపోతే ఈ అక్రమంగా లైంగిక సంబంధాలు కావచ్చు పని ప్రదేశాల్లో, సో యువత కనుక కొంత ఫోకస్ పెడితే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో యువత చేతిలోనే మరి భారత్ భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ప్రధానంగా తెలంగాణ భవిష్యత్తు ఉన్నది. సెక్స్ వర్కర్లో టాప్లో ఉన్నటువంటి తెలంగాణని మరి తగ్గించాలంటే కొంత యువత మేల్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో కొంత ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యం అయితే అసలు వహించొద్దు. సో ప్రభుత్వాలు, కొన్ని సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కొంతమంది పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇంకే మనకు క్లియర్గా ఈనాడులో చూస్తే, ఈనాడులో కూడా ఆల్మోస్ట్ అవి వార్తలు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అంత యాడ్స్, ఎవరిదో మరి యాడ్స్ అంతా యాడ్స్ ఉన్నాయి ఇలా మొత్తం. ఒక్కసారి వెలుగులో చూస్తే